నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరం నందు శ్రీ సీతాదేవి అమ్మవారు 3వ రోజు వేడుకల్లో భాగంగా భక్తులకు మీనాక్షి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం అభిషేకం, ధనలక్ష్మి హోమం నిర్వహించి సాయంత్రం కుంకుమ పూజ, అష్టలక్ష్మి వైభవం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి మందిర కమిటీ ఆధ్వర్యంలో మీనాక్షి అలంకారం, కుంకుమ పూజలు, అష్టలక్ష్మి వైభవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీదేవి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అప్పల సత్యం, గౌరవ అధ్యక్షులు తాతా వెంకటకిషోర్, సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం, ట్రెజరర్ తన్నీరు మస్తాన్రావు, జాయింట్ సెక్రటరీ అమరా మోహన్ రావు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. అమరా మోహన్ రావు, నేను సహాయ కార్యదర్శిగా దేవస్థానంలో పనిచేస్తున్నాను. బాలాజీ నగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో శరన్నవరాత్రులు ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మరి 3-10 మొదటి రోజు బాల త్రిపుర సుందరి బాలిక, ఆ త్రిపుర సుందరి జగన్మాత, ఆమె పురవీధుల్లో 4 గుర్రాల రథముపై పురవీధుల్లో అంతా విహరించి అందరికీ కూడా అభయహస్తం ఇచ్చింది ఆ జగన్మాత. అది ప్రత్యేకంగా ఈ సంవత్సరం హైలైట్ అయింది. ఆ దేవత 4 గుర్రాల మీద రథం మీద తిరుగుతుంటే పురజనులందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అదేవిధంగా మహాసరస్వతి అలంకారం 9వ తేదీ 10వ నెలలో మహాసరస్వతి పూజలు జరుగుతాయి. ఆ జగన్మాత ఆ పూజలో ఆమె దగ్గర పెట్టిన పుస్తకాలు, పెన్సిళ్ళు అన్నీ కూడా చదువుకునే పిల్లలందరికీ వారికి జగన్మాత యొక్క ఆశీర్వాదంతో అందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలని, మంచి జాబులు రావాలని, బాగా చదువుల్లో ఉత్తీర్ణులు అవ్వాలని ఆ జగన్మాత ఆశీర్వదించి వచ్చిన చదువుకునే పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పేనాలు, పెన్సిళ్ళు అన్నీ కూడా ఆమె దగ్గర పెట్టినవి ఆ దేవి ద్వారా అందజేస్తాం. ఈ కార్యక్రమం 9వ తేదీన పూజలో పెట్టిన పుస్తకాలు 10వ తేదీ ఉదయం 9 గంటలకు వచ్చిన చదువుకునే పిల్లల వరకే ఇస్తాం, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి అడిగితే మటుకు ఇచ్చేది ఉండదు. చదువుకునే వాళ్ళకే ఇచ్చి ఆ జగన్మాత ఆశీర్వాదాలు ఇప్పిస్తాం. అదేవిధంగా మహంకాళి అవతారం అంటే శుక్రవారం రోజు 11వ తేదీ ఆ రోజు కన్య పూజ జరుగుతుంది. 9 మంది కన్యలు వాళ్ళ పుట్టింటి నుంచి గుర్రాల మీద, కార్లలో అనేక రకాలుగా ఆ కన్య పిల్లలందరూ కూడా దేవస్థానానికి రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆ కన్య పిల్లలందరినీ కూడా జగన్మాత సీతమ్మ తల్లి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు ఆయురారోగ్యాలు, చదువులు, వారికి కావాల్సినవన్నీ కూడా ఆ జగన్మాత ఆశీర్వాదం వల్ల చాలా బాగా అభివృద్ధి చెందుతారని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై సీతారాం. జై శ్రీరామ్. బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరం, నేను అప్పల సత్యం అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మనకి దేవీ శరన్నవరాత్రులు స్టార్ట్ అయినాయి. మా బాలాజీనగర్ మందిరంలో ఈ సంవత్సరం 20వ దేవీ శరన్నవరాత్రులు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు 3వ రోజు అమ్మవారిని మీనాక్షి అమ్మవారిగా అలంకరించుకొని మనం 3వ రోజు అమ్మవారికి పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం మేము 7 గంటలకి స్వాముల వారికి, సీతమ్మ వారికి అభిషేకాలు జరిపించాం. అభిషేక అనంతరం మహాలక్ష్మి యాగం అని చేస్తాము మా మందిరంలో, అది కూడా జరిపించాము. దాని తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిపించడం జరిగింది. అది ఉభయకర్తల కోరిక మేరకు అది చేస్తూ ఉంటాం. ఈరోజు ఉభయకర్తలు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిపించుకున్నారు. ఇప్పుడు 6 గంటల నుంచి మన కుంకుమ పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది. మా మందిరంలో అష్టలక్ష్ముల్ని లక్ష్మీదేవులుగా అలంకరించి
కూర్చోపెట్టడం, వారిని గౌరవించుకోవడం అది పరిపాటి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే జరుగుతూ ఉంది. ఈరోజు కార్యక్రమానికి ఉభయకర్తగా శ్రీ వాయుగండ్ల వేణుగోపాల్, శ్రీమతి ప్రసన్న గారులు వ్యవహరిస్తున్నారండి. వారి కుమారులు కిరణ్ కుమార్, శ్రీమతి లక్ష్మీ సుప్రియ గారులు, అలాగే వారి మనవరాలు సుదీక్ష, సుధాంశ గారులు ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలకి ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఎంతో ఘనంగా బాలాజీ నగర్లో జరుపుతున్నాము. కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పూజించి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇంత ఘనంగా మేము చేయగలుగుతున్నామంటే ఏ ఒక్కరి వల్ల కాదండి, మా కమిటీ సభ్యులందరూ, అలాగే అమరమోహన్ రావు గారని జాయింట్ సెక్రటరీ గారు ఇక్కడ సారు ముఖ్యంగా పూనుకుంటుంటారు. అలాగే మా పిఎస్టీలు, నేను అప్పల సత్యం గారు, రత్నం గారు, మస్తాన్ రావు గారు పిఎస్టీలుగా ఉన్నాము. మేము ముగ్గురమే కాకుండా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇది మా కార్యం, మా పని అన్నట్టుగా మేము ఏ భక్తురాలికి కూడా, ఏ ఒక్క భక్తురాలికి కూడా ఇబ్బంది కలగకుండా మేము కమిటీ వారం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం. విరివిగా భక్తులు వచ్చి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.